హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని అవి తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటి, దాన్ని మన సిలబస్లోకి ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ దాంట్లో చదవాల్సిన డైమెన్షన్స్ ఏంటి, ఇన్ కేస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చూసుకోవాల్సినవి ఏంటి, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ ఏంటి అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, మోదీ హెయిల్స్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ టు మైనర్స్ సిగ్నల్స్ కర్వ్స్. ఈ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్. మన సొసైటీలో ఏం ఫేస్ చేస్తున్నామంటే సోషల్ మీడియా యూసేజ్ వల్ల చిల్డ్రన్ పైన చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి చాలాసార్లు చదువుకున్నాం. అండ్ ఇట్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. మన ఇళ్లలో కూడా ఎవ్రీడే చూసేది అదే కదా. సో దానికి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ స్టెప్స్ తీసుకొని వాటిని కంట్రోల్ చేయడానికి చూస్తున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేసింది ఏదైనా ఉన్నట్లయితే అది ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా 2024 అనే చట్టాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ ని చేసింది అనమాట ఫర్ మైనర్స్. సో ఈ టాపిక్ ని మన సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము ఫ్రమ్ జిఎస్ పేపర్ 1 and 2. దాంతో పాటు మనం ఇదే టాపిక్ ని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియాతో పాటు డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇప్పుడు చూస్తాం కాబట్టి దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2లో కూడా మనం చదువుకోవచ్చు అనమాట. ఓకే, మీకు దీని మీద క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది అంటే సోషల్ మీడియా యూస్ వల్ల చిల్డ్రన్ పైన నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంది, దాంతో పాటు మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని మీకు మెయిన్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆస్ట్రేలియా గురించి కొన్ని ఆర్టికల్స్ ఈరోజు అరౌండ్ 3 to 4 ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి ఇండియా ఆస్ట్రేలియా గురించి. కాబట్టి ఒక్కసారి ఆస్ట్రేలియా ఓపెన్ చేసి దాని మ్యాప్ని చూసుకోండి. ఆస్ట్రేలియా సంబంధించి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూపీఎస్సీలో ఏదైనా కంట్రీ రిపీటెడ్గా మనకు న్యూస్లో ఉన్నట్లయితే ఆ కంట్రీకి సంబంధించిన మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఆర్టికల్స్ లాంటి ఇన్ఫోగ్రాఫిక్స్ వచ్చినట్లయితే ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ ని మాత్రం వదలదు. సో ఇక్కడ చూసిన ఇన్ఫోగ్రాఫిక్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు కేస్ స్టడీస్ రాసుకోవాలన్నా ఎగ్జాంపుల్స్ రాసుకోవాలన్నా రిలేటెడ్ టు సోషల్ మీడియా బ్యాన్ ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా తీసుకొచ్చిన చట్టం గురించి రాయొచ్చు. సెకండ్ వచ్చేసి మలేషియా కూడా ఇదే తరహాలో 16 years కంటే తక్కువ ఉన్న చిల్డ్రన్ కి ఎలాంటి సోషల్ అకౌంట్ ఉండకుండా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇండోనేషియా కూడా మైనర్స్ ని హై రిస్క్ ఉన్న ప్లాట్ఫామ్స్ కి అసలు యాక్సెస్ లేకుండా చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కూడా రీసెంట్ గా ఒక బిల్ అయితే ప్రవేశపెట్టింది అనమాట టు బ్యాన్ సోషల్ మీడియా యూస్ బిలో 15 years చిల్డ్రన్ కి సోషల్ మీడియాని యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి ఒక బిల్ ని కూడా ప్రవేశపెట్టింది. ఇలా డిఫరెంట్ స్టేట్స్ అయితే డిఫరెంట్ కంట్రీస్ అయితే తీసుకొచ్చాయి. సో ఇదే తరహాలో కూడా ఇండియా కూడా సోషల్ మీడియా బ్యాన్ గురించి అయితే ఆలోచనలో ఉంది అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ గురించి చూసినట్లయితే మన వరల్డ్ లోనే ఫస్ట్ కంట్రీ ఏదైనా ఉందా అంటే ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంప్లిమెంట్ ఎ కాంప్రహెన్సివ్ బ్యాన్ ఆన్ యూజింగ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ బిలో 16 years. ఆ యొక్క చట్టం పేరు ప్లీజ్ మేక్ ఎ నోట్, అదేంటంటే ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ 2024. దీన్ని నవంబర్ 2024లో పాస్ చేశారు, కానీ ఫైనల్ గా ఎఫెక్ట్ లోకి రావడం మాత్రం డిసెంబర్ 2025లో జరిగింది. ఓకే, ఈ చట్టం ప్రకారం చాలా ప్లాట్ఫామ్స్ కి కనెక్షన్స్ అనేవి కట్ అయ్యాయి. అవేంటంటే టిక్ టాక్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఎక్స్, థ్రెడ్స్, రెడిట్, ట్విచ్, కిక్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి చిల్డ్రన్ అకౌంట్స్ క్రియేట్ చేయకుండా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇంకొక స్టెప్ కూడా అడ్వాన్స్ గా తీసుకున్నారు. అదేంటంటే ఒకవేళ చిల్డ్రన్స్ పేరెంట్స్ వినకుండా వాళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేసినట్లయితే బాధ్యత అనేది ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ కి అరౌండ్ 49.5 million ఆస్ట్రేలియన్ డాలర్స్ అనేది ఫైన్ గా విధించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పైన పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఫర్ షూర్ ప్లాట్ఫామ్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు క్లియర్ గా వాళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా అనే ఫుల్ అయితేనే తప్ప వీళ్ళు అకౌంట్ క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓకే, ఇప్పుడు ఎంటైర్లీ ప్లాట్ఫామ్ బాధ్యత అన్నట్టు ఈ యాక్ట్ లో చెప్పడం జరిగింది.
ఓకే. అసలు ఆస్ట్రేలియా ఎందుకు ఈ బ్యాన్‌ని విధించింది అని చూసుకున్నట్లయితే, ఆస్ట్రేలియాలో పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల గంటల తరబడి వాళ్ళేం చేస్తున్నారు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. సో, స్క్రీన్‌కి అడిక్ట్ అవ్వడము, ఆ యొక్క కంటెంట్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో. వాళ్ళు యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్, బాడీ ఇమేజ్ ఇష్యూస్, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకుండా లో సెల్ఫ్ ఎస్టీమ్ అవన్నీ జరగడం వల్ల వాళ్ళేంటంటే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లాట్ఫామ్స్ ఇది చాలా అడిక్టివ్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే స్క్రోల్ చేస్తా ఉంటే కంటెంట్ అసలు ఆగిపోదు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేయండి, షార్ట్స్ ఓపెన్ చేయండి, స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా ఉంటే చీకటి అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, మార్నింగ్ అవుతుంది కానీ ఆ కంటెంట్ మాత్రం ఆగిపోతుంది. అలాగే ఇన్‌స్టా కూడా అంతే. దేర్ ఇస్ ఇన్ఫినైట్ కంటెంట్ అండ్ ఈవెన్ అవి రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసామనుకోండి, దేన్నైనా ఫాలో అవుతున్నాం అనుకోండి, వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టగానే వెంటనే మనకు టింగ్ అని పోతది. అప్పుడు ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. ఆ ఒక్క నోటిఫికేషన్ చూస్తామా? చూడం. ఇంకేవే నోటిఫికేషన్స్ వచ్చాయని చెప్పి అన్ని తిప్పుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం. సో అలా ఏమవుతుందంటే కొన్ని ఆల్గారిథమ్స్, కొన్ని నోటిఫికేషన్స్ అలా రావడం వల్ల లాంగ్ టైం వరకు కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల సైబర్ బుల్లింగ్, ఇన్అప్రోప్రియేట్ ఆర్ హార్మ్ఫుల్ కంటెంట్, పాన్ కంటెంట్ అండ్ ఈవెన్ రీసెంట్ గా మనం చూసాం మెటాలో కూడా పాన్ కంటెంట్ కి యాడ్స్ వస్తున్నాయి, యాడ్స్ ఇచ్చి మరి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే, అలా ఆన్లైన్ ప్రెడేటర్స్ ఉంటారు. కొన్నిసార్లు అకౌంట్ నుంచి డబ్బులు పోవడము అలాంటి ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చట్టానికి మాత్రం 77% ఆఫ్ పీపుల్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్ అనమాట. అందుకే లేట్ అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇంక ఇదే తరహాలో చాలా కంట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. లైక్ డెన్మార్క్, ఫ్రాన్స్, యూకే కూడా చట్టాలను తీసుకొచ్చి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటి? ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ యొక్క చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత అరౌండ్ 4.7 మిలియన్ అండర్ 16 ఇయర్స్ చిల్డ్రన్ యొక్క అకౌంట్స్ ని బ్లాక్ అయితే చేసింది. దాన్ని రిమూవ్ చేయడం చేసింది, డీయాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు పేరెంట్స్ కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ అయిన తర్వాత పిల్లల్లో కొంతవరకు బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి, స్క్రీన్ టైం తగ్గింది అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరిగింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే మనకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంటే పేరెంట్స్ కంటే ఎక్కువ పిల్లల దగ్గర ఆ మొబైల్ ఫోన్ ఉంటుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ పెట్టి ఫర్ షూర్ వాళ్ళకు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా. సో పేరెంట్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా పిల్లలు యూజ్ చేస్తున్నారు. అరౌండ్ 66% పిల్లలు పేరెంట్స్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు చెప్పారనమాట. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటో మీరు కమెంట్ లో నాకు చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిపోర్ట్ ర్యాపిడ్ పాపులేషన్ చేంజెస్ అలాంగ్ బార్డర్ ఏరియాస్, షా టెల్స్ ఎస్పీస్. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. అందులో క్వశ్చన్ మాత్రం బార్డర్ సెక్యూరిటీ మీద వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టాపిక్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ గురించి చెప్తుంది. ఇండియా ఎన్ని కంట్రీస్ తో బార్డర్ షేర్ చేసుకుంటుందో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ఉన్నాయి కదా. సో మనకి ఎక్కువ థ్రెడ్స్ ఉన్నవి ఎక్కడి నుంచి? ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర, ఇండియా చైనా బార్డర్ దగ్గర అండ్ ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గర. సో రీసెంట్ గా ఏమైందంటే మన హోమ్ మినిస్టర్ ఒక మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారనమాట. ఆ మీటింగ్ ఏంటి అంటే ల్యాండ్ బార్డర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్, ల్యాండ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఎస్పీస్ యొక్క కాన్ఫరెన్స్ 2026 లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ యొక్క మీటింగ్ లో అరౌండ్ 119 బార్డర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఎస్పీస్ కూడా వాళ్ళు హాజరు అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి బార్డర్ ఏరియాస్ లో చాలా జరిగాయి. ఎందుకంటే అబ్నార్మల్ మైగ్రేషన్, ఇన్ఫిల్ట్రేషన్ వల్ల అక్కడ ఉన్న పాపులేషన్ డెమోగ్రఫిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. ఆ చేంజెస్ వల్ల మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి చాలా థ్రెట్ ఉంది అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ మన హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే మనం ఈ బార్డర్ ని కంట్రోల్ చేయాలి, బార్డర్ దగ్గర మన సెక్యూరిటీని టైటన్ చేయాలి, మైగ్రేషన్ ని కంట్రోల్ చేయాలి, అప్పుడే మనం సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ మనం బార్డర్ సెక్యూరిటీ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఒక స్మార్ట్ బార్డర్ ని మనం క్రియేట్ చేయాలి అని చెప్పారు. ఈ స్మార్ట్ బార్డర్ లో
భాగంగా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ప్లీజ్ మేక్ ఏ నోట్. ఫస్ట్ వచ్చేసి మన బార్డర్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 400% వరకు ఇంక్రీజ్ చేయాలి అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎక్స్పాండ్ చేయాలి. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్స్లో ఏంటి అంటే మనకి బార్డర్ విలేజెస్లో ఉన్న రూరల్ యూత్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సెక్యూరిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలో మనం ట్రైనింగ్ అనేది ఇస్తామన్నమాట. సో అలా చేయడం వల్ల మనకు మైగ్రేషన్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అక్కడ లోకల్ పీపుల్కి క్లియర్గా తెలుసు అదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, కొత్త వాళ్ళు ఎవరు, కొత్త వాళ్ళు వచ్చారా అని చెప్పి. నార్మల్గా మనం ఊర్లలోకి వెళ్తే, నార్మల్గా నేను నా సిచ్యువేషన్ చెప్తున్నాను, మా నాన్నమ్మ వాళ్ళకి ఒక పల్లెటూరు అనమాట. నార్మల్గా సమ్మర్ టైంలోనే మేము వెళ్తాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే బస్ అనేది సెంటర్లో ఆపుతుంది. ఆ సెంటర్ నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. దెర్ ఇస్ నో ఆటో సర్వీస్, ఇప్పటికీ లేదనమాట. సో అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ నడుచుకుంటే వెళ్ళే దారిలో మా అవతారం చూసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఊర్లో మొత్తానికి పద్మశాలి ఫ్యామిలీ మా తాతయ్య ఒక్కరే అనమాట. ఒకప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అనమాట అవన్నీ. మిగతా వాళ్ళందరూ వేరే వేరే క్యాస్ట్ ఉంటారు, మేము ఒక్కరు మాత్రమే పద్మశాలీస్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళే రూట్లో మినిమం ఒక 10 నుంచి 15 మంది ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఆపి, ఎవరింటికి వచ్చావు నువ్వు, ఎవరింటికి వెళ్తున్నావు, ఎవరింటికి వెళ్తున్నావు, ఎవరి మనవరాలివి నువ్వు అని చెప్పగానే, మా తాతయ్య పేరు చెప్పగానే, ఓ సాలోళ్ళ ఇంటికి పోతున్నావా, ఆయన ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అని చెప్పి అలా వెళ్ళే రూట్లో అట్లీస్ట్ నడవడానికి మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఆ 20 మినిట్స్ కాస్త మినిమం 40 మినిట్స్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆపి అడుగుతూ ఉంటారనమాట. సో అలా మనకి రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలుసు అసలు ఎవరు కొత్త వాళ్ళు, ఎవరు పాత వాళ్ళు అని చెప్పి. సో అలా మనం ఆ పీపుల్ని తీసుకొని అక్కడ వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మైగ్రేషన్ని, ఇన్ఫిల్ట్రేషన్ని కాపాడవచ్చు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్యాచురల్ డెమోగ్రఫిక్ గ్రోత్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్పారు. అండ్ చాలా వరకు మనకి బార్డర్స్ వచ్చేసరికి న్యాచురల్ బార్డర్స్ ఉంటాయి, లైక్ మౌంటైన్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి. రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మనకు ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్లో క్రొకోడైల్స్ అండ్ స్నేక్స్ని యూజ్ చేసుకొని న్యాచురల్ ఫెన్సింగ్గా యూజ్ చేసుకోవాలన్నట్టు కూడా మనం చదువుకున్నాం. అండ్ అలాగే ఇండియా అండ్ మయన్మార్ బార్డర్ దగ్గర అరౌండ్ 1610 కిలోమీటర్స్లో మనం ఫెన్స్ని కూడా కట్టాలి అన్నట్టు చెప్పారు. దీనికి అరౌండ్ ఎస్టిమేషన్ చేసేసరికి 31,000 కోట్ల ఎస్టిమేషన్ అనేది చేశారనమాట. అండ్ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు అన్నట్లయితే, మనం ప్రాక్సీ వార్ని ప్రివెంట్ చేయాలి, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రోల్ చేయాలి, అలాగే రాడికలైజేషన్ని కంట్రోల్ చేయాలి. రీసెంట్గా మనం చదువుకున్నాం మయన్మార్ నుంచి డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ రేట్లో అవుతుంది అని చెప్పి. అండ్ దీన్ని కంట్రోల్ చేయాలి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ని కంట్రోల్ చేయాలి. ఓకే, సో ఇలా చేసినట్లయితే మనం ఈ బార్డర్స్ ఏరియాస్లో మన సెక్యూరిటీని పెంచవచ్చు అండ్ ఈ కండిషన్స్ అన్ని లివబుల్ కండిషన్స్ లాగా చెయ్యొచ్చు అన్నట్టు ఈ యొక్క లాస్ట్ పారాగ్రాఫ్ చెప్పింది. అండ్ ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ మాత్రం మీరు ఆన్సర్స్ రాసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నా లెట్ us see in detail. సో రీజన్స్ ఏం చెప్పారు అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇన్ఫిల్ట్రేషన్ ఉంది అని చెప్పి. దానివల్ల నేషనల్ సెక్యూరిటీకి అండ్ బార్డర్ ఇంటిగ్రిటీ కూడా చాలా థ్రెట్ అయితే కనిపిస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది న్యాచురల్ షిఫ్ట్ అయితే కాదు, ఆర్టిఫిషియల్గా ఈ పీపుల్ అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల, మూవ్మెంట్ వల్ల మనకి డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి, దాన్ని ఫర్ షూర్ కంట్రోల్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు, ఎంత నేను చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వై మోర్ ఇండియన్ కపుల్స్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చూసుకున్నట్లయితే 2024లో మనకి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో. అదేంటంటే రీసెంట్లీ TFRS సీన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ABCD ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఫర్టిలిటీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. ఒక్కసారి యూపీఎస్సీలో ఏ టాపిక్ మీద క్వశ్చన్ ఇచ్చినట్లయితే తర్వాత ఇయర్స్లో దాని మీద ఇన్డెప్త్గా క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీద కూడా నెక్స్ట్ ఇయర్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, అందుకే ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది అని చూసుకున్నట్లయితే రీసెంట్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ సీన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని ABCD ఆప్షన్స్ అడగచ్చు. అండ్ సెకండ్ టైప్లో ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అడగచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ వేలో కూడా క్వశ్చన్ అడగచ్చు. మ్యాథ్స్ ఫాలోయింగ్ అని చెప్పి ఒక సైడ్ వచ్చేసి టిఎఫ్ఆర్, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ, ఇక్కడ 1 2 3 చేసి ఆప్షన్స్ మ్యాచ్ చేయండి అని చెప్పి ఇవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 2026 నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అంటే మీనింగ్ ఏంటి? ఫర్టిలిటీ కాదు, దాన్నే ఇన్ఫర్టిలిటీ అంటాం కదా. అంటే ఉమెన్ కన్సీవ్ అవ్వకపోవడం, కానీ నెక్స్ట్ జనరేషన్ని రీప్రొడ్యూస్ చేయలేకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఓకే, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ మీకు ఇది మంచిగా అర్థం కావాలి అంటే మీరు యూట్యూబ్లో రీల్స్ చూసినట్లయితే, ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేటెడ్ రీల్స్ చూసినట్లయితే ఈ రీల్ చాలా వైరల్ అనమాట. ఇదేంటంటే పెళ్ళి అవుతుంది కపుల్కి, దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. తర్వాత ఒకనొక రోజు షీ నోస్ దట్ షీఈస్ ప్రెగ్నెంట్. అదేమంటారు, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ ఉంటుంది కదా, దాంట్లో 2 లైన్స్ వస్తాయి. అది తీసుకొని వచ్చేసి హస్బెండ్కి చూపిస్తుంది, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. ఆమె ఎంతో హ్యాపీగా చూపిస్తుంది. హస్బెండ్ వచ్చేసి చిరాకులో ఉంటాడు, లేకపోతే సమ్ టైమ్స్ కొన్ని ఏం చూపిస్తాయంటే అతను జాబ్ లాస్ అయింది, ఫినాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కాదు అని చెప్పి బలవంతంగా తను ఒప్పించి అబార్షన్ చేయిస్తారు. దాని తర్వాత ఏంటి, ఇంకా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు పిల్లల కోసం. 2 years అవుతుంది, 3 years అవుతుంది, 4 years అవుతుంది, 5 years, 6 years, దే విల్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనమాట. సో దానికి మళ్ళీ టైటిల్ ఏమి ఇస్తారు, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి దాన్ని, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఇవ్వడు అన్నట్టు ఇంకొక లాస్ట్కి వేస్తారనమాట. సో అదే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ సారి ఇన్ఫర్టిలిటీ వచ్చిన తర్వాత అంటే తను ప్రెగ్నెంట్ అవుతుంది, బట్ సమ్ కాజెస్ వల్ల అబార్షన్ చేయించుకోవడం కానివ్వండి, ఏదైనా బేబీలో లోపం ఉండడం కానివ్వండి, సో అన్వాంటెడ్ సిచ్యువేషన్లో లైక్ కొన్నిసార్లు బర్త్ అవ్వచ్చు, కొన్నిసార్లు స్టిల్ బర్త్ అవ్వచ్చు అనమాట. అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు కన్సీవ్ అవ్వలేకపోవడం, లేకపోతే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల సెకండ్ టైం అబార్షన్ అవ్వడం లాంటివి మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఇప్పుడు ట్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ రేట్లలో పెరుగుతూ ఉంది. సో రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా చెప్పింది అదే. 1990s నుంచి కూడా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా పెరిగింది ఇండియాలో. సో ఇక డేటా చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4కి అండ్ 5కి డేటా చూసుకున్నట్లయితే 4 టైంలో 7% ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రేట్ ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు 5th సర్వే వచ్చేసరికి అది కాస్త 12%కి ఇంక్రీజ్ అయింది అనమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీ. వెనకాల రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఉమెన్ ఏజ్ అనేది పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ నా ఉమెన్ ఆర్ ఆల్సో గెటింగ్ ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారు. అండ్ పెళ్ళిళ్ళ ప్లానింగ్కి లేట్ అవ్వడం వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిలే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 34 years దాటాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది విపరీతంగా పడిపోతుంది అనమాట. దానివల్ల ప్రెగ్నెంట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది అనమాట. అది ఫస్ట్ రీజన్, ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గిపోవడం. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ మెటబాలిక్ చేంజెస్ కూడా ఉన్నాయి. మనం తినే ఫుడ్ ఏంటి, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం, బయట దొరికే జంక్ ఫుడ్ తింటున్నాము, రెడీమేడ్ అవైలబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో అవి తింటున్నాము, అండ్ ఈవెన్ లగ్జూరియస్ ప్రోడక్ట్స్ ఎక్కువ, ప్రాసెస్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ అవన్నీ తినడం వల్ల ఓవరాల్గా ఉమెన్లో ఒబేసిటీ పెరుగుతుంది. అండ్ ఈవెన్ సెడెంటరీ జాబ్స్ కూడా ఉంటున్నాయి, పువర్ డైట్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ వల్ల ఈవెన్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో క్వైట్ కామన్ ఇన్ ఉమెన్ ఇన్ అర్బన్ ఏరియాస్. దానివల్ల ఓవరాల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు రిప్రొడక్టివ్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తే మాత్రం మనకు వచ్చేది ఉమెన్లో వచ్చేది మెయిన్ డిసీజ్ ఏంటంటే పీసీఓఎస్ ఆర్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఇదేంటి, మనకి అండాశయం ఉంటుంది కదా, ఓవరీలో ఏంటంటే నీటి బుడగలు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయితే రావు. సో 2 monthsకి, 3 monthsకి, 4 monthsకి, అలాగే 5 monthsకి, ఇయర్లీ ట్వైస్ అలా కూడా ఉన్న కండిషన్స్ అయితే ఉన్నాయి బేస్డ్ ఆన్ దర్ సివియారిటీ అనమాట. సో ఎగ్స్ రిలీజ్ అవ్వలేదు అంటే ఫర్ షూర్ ఏం లాభం, దే విల్ బి నాట్ గెటింగ్ కన్సీవ్డ్. అండ్ దాంతోపాటు ఈవెన్ డయాబెటీస్ కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ గర్భాశయంలో కొంతమంది గడ్డలు ఉంటాయి, వాటిని ఏమంటారు అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు, లేకపోతే ఎండోమెట్రియాసిస్ అంటారు. సో అది ఉంటే ఏమవుతుందంటే ఇన్ కేస్ కన్సీవ్ అయినా కూడా మన యూట్రస్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి బెలూన్ లాగా.
కదా. సో మన యూట్రస్ ఏంటి, అట్లీస్ట్ 2.5 kgs బేబీని మోసి అంత ఎక్స్పాండ్ అవ్వాలి. 2.5 kgs వెయిట్ అనేది బేబీ మాత్రమే ఉంటుంది. లోపల ఇంకా ప్లసెంటా అంటే మాయ ఉంటుంది, బేబీ యొక్క అంబ్లికల్ కార్డ్ ఉంటుంది, అండ్ బేబీ చుట్టూ కూడా ఫ్లూయిడ్ ఉంటుంది, అమ్నియాటిక్ ఫ్లూయిడ్. నా కేసులో అయితే ఐ హ్యావ్ ట్విన్స్. నా బేబీ గర్ల్ ఏమో 2.5 kgs పుట్టింది, అండ్ బేబీ బాయ్ ఏమో 2 kgs పుట్టారు, అండ్ బేబీ వెయిట్ వచ్చేసి 4.5 kgs. దాంతోపాటు వాళ్ళు డైజైగోటిక్ ట్విన్స్ అనమాట. ఇద్దరికి సపరేట్గా మాయ, ఇద్దరికి సపరేట్గా అంబ్లికల్ కార్డ్, అండ్ ఇద్దరు చుట్టూ కూడా వాటర్. ఐ బేడ్ అరౌండ్ 7 kgs to 8 kgs ఆఫ్ వెయిట్ అనమాట ఈ పర్సనాలిటీతో. అండ్ ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగాను, బట్ ఆ టైంలో ఐ వాస్ లైక్ జస్ట్ 47 to 48 kgs అనుకుంటాను. అండ్ నా బాడీ చూసి ఏంటంటే నా పొట్టగా అనిపించేది, ఏంటి అమ్మాయి అని చెప్పి. ఈవెన్ కొన్ని డ్రెస్సెస్లో అయితే మా వాళ్ళు చూసి ఆ డ్రెస్ వేసుకో ప్లీజ్ నాకు భయం వేస్తుందనే వాళ్ళు మా ఇంట్లో పిల్లలు అయితే. సో అలా ఉండేదన్నమాట మై సిచ్యువేషన్. సో ఏంటంటే బేబీ సైజ్కి బట్టి కూడా ఆర్ యూట్రస్ హ్యాస్ టు ఎక్స్పాండ్ లైక్ ఎ బెలూన్ అనమాట. సో ఎండోమెట్రియాసిస్ కానీ ఇలా ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం ఆర్ యూట్రస్ విల్ నాట్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది, బేబీ పెరుగుతూ ఉంటే తన వెయిట్ పెరుగుతూ ఉంటుంది అండ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి దే విల్ నాట్ అకామిడేట్ ఇన్ దట్ లిమిటెడ్ స్పేస్. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకి అబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ప్రీటర్మ్ డెలివరీస్ అయితే మనకి సర్వైవల్ రేట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సి సెక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి చదువుకున్నాం కదా. సి సెక్షన్స్ అయ్యేసరికి ఏమవుతుంది అంటే 7 layers కట్ చేసి కుట్లేస్తారు. అండ్ నార్మల్గా మనకి ఎక్కడ దెబ్బ దాకి కుట్లేస్తే ఆ కుట్టు అలాగే ఉంటుంది మనకి, చిన్నప్పుడు దెబ్బ దాకింది కదా అని చెప్పి ఫేస్ మీద చాలా మందికి మరకలు ఉంటూనే ఉంటాయి అనమాట. సో అలా మనకి 7 layers కట్ చేసి కుట్టేసినప్పుడు అక్కడ స్కార్స్ కంపల్సరీ ఉంటాయి అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ జరుగుతూ ఉంటాయి. బేబీ పుట్టింది, సి సెక్షన్ అయింది, బేబీకి ఒక 4 months ఉన్నప్పుడే అగైన్ దే విల్ బికమ్ ప్రెగ్నెంట్, మళ్ళీ వాళ్ళు క్యారీ చేస్తారు, మళ్ళీ సి సెక్షన్, మళ్ళీ అక్కడికి వస్తారు, మళ్ళీ సి సెక్షన్, అలాగే ఒక్క చోటే కోస్తూ ఉండడం వల్ల స్కార్స్ పెరగడం వల్ల లాస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే ఆ కుట్లు పిగిలిపోతాయి అంటారు కదా, చీరుకుపోతాయి అనమాట. అదొక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఫర్ ఉమెన్ అనమాట. సో అలా కూడా మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను, ఐ డోంట్ నో వెదర్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇట్ ఇస్ 100% ట్రూత్. నార్మల్గా మన సొసైటీలో పెళ్ళై 2 years అయ్యి 3 years అయినా కూడా పిల్లలు పుట్టలేదు, తను ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటే మొత్తం నేరం అంతా అమ్మాయి చేసినట్టు చూస్తారు. ఈవెన్ ఐ ఆల్సో ఫేస్ దట్ సిచ్యువేషన్, అందుకే చెప్తున్నాను. ఆఫ్టర్ మై మ్యారేజ్, ఆఫ్టర్ 8 years ఐ ప్లాన్ ఫర్ మై ప్రెగ్నెన్సీ. ఓకే, సో అలా ఐ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఇష్యూస్. మన సొసైటీలో ఎలా ఉంటుంది అంటే 2 years 3 years అయితే ఇంకా అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మాయికి ఏదో క్షమించరా అని నేరం ఉంది, క్షమించరా అని తప్పు చేసినట్టు అందరు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రెగ్నెంట్ అవ్వాలి ఉమెన్ అంటే 50% కాంట్రిబ్యూషన్ ఉమెన్ది ఉంటుంది, అండ్ సేమ్ వే 50% కాంట్రిబ్యూషన్ మెన్ది ఉంటుంది అనమాట. ఓన్లీ అమ్మాయిని అనడం మాత్రమే తప్పు. సో ఈవెన్ వీ హ్యావ్ టు చెక్ ద స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, అండ్ మూవ్మెంట్ ఉందా లేదా, అండ్ మూవ్మెంట్ కూడా స్పర్మ్ది అప్వర్డ్ మూవ్మెంట్ ఉండాలి, సైడ్వర్డ్ మూవ్మెంట్ ఆర్ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఉండకూడదు. అలా అవన్నీ పారామీటర్స్ చెక్ చేసుకొని ఎవరిదో ప్రాబ్లం, అసలు ఎవరిది ప్రాబ్లం అని చెప్పి క్లియర్ కట్గా మనం ఒక కన్క్లూజన్కి రావాలి. కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ మెడికేషన్స్ అకార్డింగ్లీ. సో ఓన్లీ అమ్మాయిదే ప్రాబ్లం అంటే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ ఇస్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆల్సో. ఓకే, అండ్ మేల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, లైక్ మేల్స్ కూడా స్ట్రెస్లో పనిచేస్తూ ఉంటారు, ఎక్కువ హీట్లో పనిచేస్తూ ఉంటారు. సో కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ, స్ట్రెస్, దానివల్ల వాళ్ళ యొక్క స్పర్మ్ కౌంట్, ఎస్పెషల్లీ ల్యాప్టాప్స్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు కూర్చో ఉంటారు, కాబట్టి వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ ఏరియా మీద స్ట్రెస్ పడుతుంది. దాంతోపాటు ఈవెన్ ల్యాప్టాప్ చాలా మంది ల్యాప్స్ మీద అంటే తొడల మీద పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మనకు ల్యాప్టాప్ కింద నుంచి హీట్ అయితే వస్తుంది కదా, ఆ హీట్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో చాలా మందికి తెలియదు. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ థింగ్, సో డోంట్ డూ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ అండ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి హెల్త్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎ పర్ఫెక్ట్ స్టార్మ్. మనకు తెలుసు రీసెంట్గా మాన్సూన్ స్టార్ట్ అయింది. మాన్సూన్ విండ్స్ నార్మల్గా కేరళ కోస్ట్ని June 1st రోజున హిట్ చేస్తాయి. ఈసారి ఎల్నినో, డిలేడ్ మాన్సూన్ అని చెప్పేసి June 4th హిట్ అయింది. అండ్ రీసెంట్గా ఒక 3 to 4 days నుంచి విపరీతమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి చాలా ఏరియాస్లో. కాబట్టి ఢిల్లీలో ఎక్కువ వర్షం ఉంది అని చెప్పి ఈరోజు ఆర్టికల్లో
ఇమేజెస్ వచ్చాయి. అండ్ ఈవెన్ కేరళలో ఒక గడియారం 150 సంవత్సరాల నాటి గడియారం కూలిపోయిందని చెప్పి 2-3 ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ కేరళలో ఒక డిజాస్టర్ జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎందుకు ఉంది అంటే జూలై 7th 2026లో రీసెంట్గా ఏం జరిగిందంటే డెబ్రిస్ స్లైడ్ జరిగింది. డెబ్రిస్ అంటే ఏంటి? సో చెత్త చెదారం అంతా ఏదైతే ఉందో సాయిల్ అంతా వేస్ట్ అంతా కలిసి కిందికి స్లైడ్ అయ్యి వచ్చింది అనమాట. అసలు ఎందుకు వచ్చింది అంటే హెవీ రెయిన్ఫాల్ పడ్డది. హెవీ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ డెబ్రిస్ స్లైడ్ అయితే జరిగింది. ఆ డెబ్రిస్ స్లైడ్ ఎక్కడ జరిగింది అంటే వైనాడ్ రీజన్ లో జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర అనమాట. అందులో భాగంగా అరౌండ్ 6 members చనిపోయారు అని చెప్పి ఆ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ ఇన్సిడెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ దాంతో పాటు హ్యూమన్ అండ్ సిస్టమిక్ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి హెవీ రెయిన్ఫాల్ జరిగింది. హెవీ రెయిన్ఫాల్ వల్ల ఈ డెబ్రిస్ అనేది టనల్ ఎంట్రన్స్ లో పడడం వల్ల అక్కడ ఉన్న పీపుల్ అందరూ చిక్కుపోయి చనిపోయారు అని చెప్పి ఫస్ట్ చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీజన్ ఏంటంటే ఈ రీజన్ ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కూడా ఫ్రగైల్ గా ఉంది అని తెలుసు. ఈ ఏరియాలో ల్యాండ్ స్లైడ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేయడం మన తప్పు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఫెయిల్యూర్ గురించి చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న కేరళ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ June 20th లోపే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయండి అన్నట్టు చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కంప్లీట్ చేయకుండా జూలైలో కూడా ఈ వర్క్ ని డిలే చేశారు. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతే మనకి వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా డిలే చేశారు అన్నట్టు ఇది హ్యూమన్ ఫెయిల్యూర్ అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న కెమెరాలో ఉన్న ఇమేజెస్ CCTV కెమెరా ఇమేజెస్ చూసినట్లయితే ఆ సైట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయట్లేదు. ఆ మేనేజ్ చేస్తుంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు అని చెప్పి ఇంకొక కన్క్లూజన్కి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ మెషినరీ అయితే ఉందో అది ప్రాపర్ గా వర్క్ చేయలేదు, అది ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యలేదు, అందుకే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నట్టు చెప్పారనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం ఎకలాజికల్ గా ఫ్రెజైల్ గా ఉన్న రీజియన్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నట్లయితే ఫస్ట్ ఎకలాజికల్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ప్లానింగ్ చేయాలి. అలా కాకుండా ముందే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇలాంటి డిజాస్టర్స్ వస్తాయన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్ గా రివ్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ చేయాలి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేస్తున్నట్లయితే సోషల్ గా ఎన్వైరన్మెంటల్ గా ఎలాంటి కాస్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి ఆ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాతే మనం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లైమేట్ ఇండ్యూస్డ్ కెటాస్ట్రోఫ్స్ ని కూడా ముందే ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెషినరీని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఏదైనా ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు స్ట్రాంగర్ గా మనకి ఎప్పటికీ అప్పుడు ఇన్స్పెక్షన్స్, ఆడిట్స్, స్క్రూటినీ అనేది జరుగుతూ ఉండాలి అన్నట్టు కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్పారు? వై ఈస్ సెంటర్ రివైజింగ్ NFSA. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి NFSA. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నమాట. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2013లో గవర్నమెంట్ తీసుకొచ్చారు. సో ఆ 2013లో ఎందుకు అంటే పీపుల్ మన ఇండియాలో పావర్టీ ఎక్కువగా ఉంది, దానివల్ల హంగర్ రిలేటెడ్ డెత్స్, మాల్ న్యూట్రిషన్ వస్తుంది. దీన్ని ఎన్షూర్ చేయడానికి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్షూర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఇందులో కవర్ చేసేది ఎవరి అంటే BPL ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ని కవర్ చేస్తారు. అందులో 75% మనకి రూరల్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ ని కవర్ చేస్తారు. అలాగే 50% అర్బన్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ ని కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ కొన్ని చేంజెస్ ని ప్రపోజ్ చేసింది. ఆ చేంజెస్ ఏంటంటే మనకి ఒక NFSA ప్రకారం 2 థింగ్స్ ఉంటాయి. అందులో 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ హౌస్ హోల్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంత్యోదయ అన్న యోజన ఉంటుంది అనమాట. ఈ ప్రయారిటీ హౌస్ హోల్డ్ ప్రకారం మన ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే ఒక్క పర్సన్ కి 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ అనేది ఇస్తారు. ప్రతి మంత్ మనకి రేషన్ వస్తుంది కదా, ఒక పర్సన్ కి 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇస్తారనమాట. ఈ అంత్యోదయ అన్న యోజనకి ఏంటంటే మనకి ఫ్యామిలీకి అంత్యోదయ అన్న యోజన కింద ఎలిజిబుల్ ఫ్యామిలీకి నెలకి 35 కిలోల ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మార్చిన రూల్స్ ప్రకారం ఏంటి అంటే
ఇన్ కేస్ ఫ్యామిలీలో ఇద్దరు మనుషులు ఉంటే ఒక మనిషికి 7 కిలోల చొప్పున మనం బియ్యం ఆర్ఎల్స్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇవ్వాలి అని చెప్పారు. అంటే 14 కేజెస్. 35 కేజెస్ ఇవ్వకుండా మనం ఎంతమంది మనుషులు ఉంటే మనిషికి 7 కిలోల చొప్పున ఇవ్వాలి అని చెప్పారు. ఇన్ కేస్ ముగ్గురు ఉంటే 21 కేజీ, నలుగురు ఉంటే 28 కిలోలు, 5గురు ఉంటే 35 కిలోలు. ఇన్ కేస్ 5గురి కంటే ఎక్కువ ఉంటే ఎలా అంటే 5గురి కంటే ఎక్కువ ఫ్యామిలీలో ఉన్నట్లయితే వాళ్ళకి 35 కిలోల బియ్యమే ఇస్తారనమాట. ఓకే, ఇది రీసెంట్ గా తీసుకొచ్చిన చేంజెస్. కానీ ఈ చేంజెస్ ని కొన్ని స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి. అవేంటంటే తమిళనాడు అండ్ కేరళ. ఎందుకు అపోజ్ చేస్తున్నాయి అంటే వాళ్ళు ఈ యొక్క న్యూ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన ఫ్యామిలీకి ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎస్పెషలీ ఫ్యామిలీలో 5 మంది కంటే తక్కువ ఉంటే వాళ్ళకి వచ్చే ఫుడ్ గ్రెయిన్స్ తగ్గిపోతాయి. దానివల్ల పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్న పువర్ పీపుల్ మీద బర్డన్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగితే ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ ఇప్పుడు మనం కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లీగల్లీ ఎంటైటిల్స్ అప్ టు 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్ టు రిసీవ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. సెకండ్ వచ్చేసి అండర్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ బెనిఫిషియరీ ఈస్ ఎంటైటిల్డ్ టు 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ పర్సన్ పర్ మంత్. నెక్స్ట్ వచ్చేసి అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్ రిసీవ్ 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, ఈ 3 స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ చూసుకొని కింద కామెంట్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా, మ్యాప్ బేస్డ్. ఒక్కసారి మీరు అట్లా చూసి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. ఒక సైడ్ ఏమో వాటర్ బాడీస్ ఇచ్చారు, ఒక సైడ్ ఏమో లొకేషన్ ఎక్కడుందని ఇచ్చారు ఆస్ట్రేలియాకి. టిమోర్ సీ నార్త్ వెస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా నార్త్ ఆఫ్ ఆస్ట్రేలియా, గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్లైట్ సౌత్ ఆఫ్ ఆస్ట్రేలియా, బాస్ స్ట్రెయిట్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇందులో ఏవి కరెక్ట్ పేర్సో కింద కామెంట్లో ఆన్సర్ చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. ఇంకా చాలా ఆర్టికల్స్ ఇండియా ఆస్ట్రేలియా గురించి ఉన్నాయి అండ్ ఈ యొక్క మాన్సూన్ గురించే ఉన్నాయి. సో నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, బికాస్ ఇఫ్ వీ గెట్ కంప్లీట్ అనాలిసిస్ నేను ఏమైనా ఆర్టికల్ వస్తే కంప్లీట్గా ఇండియా ఆస్ట్రేలియా గురించి ఉన్న ఆర్టికల్ తీసుకొని క్లియర్గా మనకి ఫర్దర్ క్లాసెస్ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, అండ్ మీరు కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఇస్ ద బెస్ట్ అండి. మన దగ్గర అయితే ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది. అండ్ న్యూ బ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ సూన్ ఫ్రమ్ 18th of July. సో మీరు కనుక ఆ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మోర్ డీటెయిల్స్ కావాలి అన్నా ప్లీజ్ డూ కాంటాక్ట్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ దాంతోపాటు మన దగ్గర ఆంథ్రోపాలజీ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆంథ్రోపాలజీ బ్యాచ్ అనేది నేనే తీసుకుంటాను, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ క్లాసెస్ వచ్చేసి ఈవినింగ్ టైమింగ్స్లో ఉంటాయి. అండ్ న్యూ బ్యాచ్ వచ్చేసి August 3rd స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కనుక ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ us ఆన్ ద సేమ్ నెంబర్. And admissions already going on, and so try to book your slot as soon as possible. And I wish you all the best. Thank you so much for watching.